వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. అశ్వరావుపేటలో గుమ్మడవల్లి గ్రామంలో భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు నిండి కరకట్టపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకుని చెట్లెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి హెలికాప్టర్తో సహాయక చర్యలు చేపట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ సందీప్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయగానే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటి మొత్తం కూడా ఏదైతే భారీగా డ్యాములన్నీ కూడా పూర్తిచేయాలి నీటి మట్టంతో చేరడంతో జనజీవనం స్తంభించిందని చెప్పాలి. ఓ పక్క వర్షాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో నీరు చేరడంతో అయితే ఆ నీటిని దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలోనే పెద్దవాగు డ్యామ్ కి భారీగా నీరు అంటే డ్యాముకు సామర్థ్యం మించి నీరు చేరడంతో అయితే ఆ గేట్లను ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆ డ్యామ్ లో కూడా సామర్థ్యానికి మించి నీరు చేరడంతో అయితే ఆ పెద్దవాగు కట్టపై నుంచి కూడా వరద ప్రవాహం ప్రవహించడంతో అయితే దిగువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయనని చెప్పాలి. మరోపక్క దిగువ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు సైతం కూడా నీట మునిగినాయని చెప్పాలి. ఎటువంటి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఏడీ కావచ్చు, ఏఈ కావచ్చు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆ గేట్లను ఓపెన్ చేయడంతో అయితే నారాయణపుర గ్రామంలో ఉన్నటువంటి కట్ట మైసమ్మ ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి కింద దిగువ ప్రాంతాలను కూడా నీటిమయమని చెప్పాలి. ఏదైతే దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటున్న వ్యవసాయ కూలీలు వెళ్ళినటువంటి వ్యవసాయ కూలీలు సైతం కూడా వరద ప్రవాహాల్లో చిక్కున్న పరిస్థితి నెలకొంది. అటువంటి కూలీలను కూడా దాదాపు 20 మంది రైతులను కూడా ఆ వరదలో ఉధృత చిక్కుపోవడం అయితే ఆ రైతులు అందరూ కూడా చెట్లని పుట్టలను ఎక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చెట్లను ఎక్కి ఆశ్రయించిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి తుమ్మల కూడా ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంప్రదింపులు జరపడం జరిగింది. ఏదైతే సెక్రటరీ ఏరియాలో సంప్రదించడంతో అయితే వెంటనే స్పందించినటువంటి సెక్రటరీ కార్యాలయం కూడా సహాయక చర్యలు చేపట్టాలని తెలపడంతో అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ని పంపించడం, వరద ఉధృతి చెక్కున్నటువంటి బాధితులను కూడా హెలికాప్టర్ సాయంతో ప్రస్తుత సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఏదైతే 6 గంటల తర్వాత చీకటి పట్టడం నేపథ్యంలో అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ఎస్పీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపి ప్రాంత ప్రజలను కూడా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే పెద్దవాగు ప్రాజెక్టులో చేరడంతో గేట్లను ఎత్తినప్పటికీ కూడా దిగువ ఉన్నటువంటి కరకట్ట ప్రవహించి దిగువ ప్రాంతాలకు చేరడంతో దాదాపు 20 గ్రామాలను కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా ఆ ప్రాంతాలను కూడా సందర్శించే పరిస్థితి అయితే ఉంది. 20 గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. మరోపక్క జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే కిన్నెరసాని డ్యామ్ కూడా పూర్తిస్థాయిలో నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకి విడుదల చేసిన గోదావరి దిగువ ప్రాంతాలకి నీరు విడుదల చేయడం జరిగింది. ఏదైతే దాదాపు ఆ కిన్నెరసాని డ్యామ్ కూడా పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 నుంచి 30 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాచలం వద్ద మధ్య తరహా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తాళపేరు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నీరు చేరడం జరిగింది. దాదాపు 22 గేట్లను కూడా గోదావరి దిగువ ప్రాంతానికి విడుదల చేయడం. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృత ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే భద్రాచల సురక్షిత దిగువ ఉన్న ప్రాంతాలు సైతం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సురక్షిత ఏదైతే దిగువ ఉన్న ప్రాంతాలను కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతిలో అంటే వర్షాలు ఇంకా మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో వరదలు ఇంకా కొనసాగే నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏమైనా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందా?
ఎస్ సందీప్, ఇప్పటికే ఏదైతే జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పటికే వారందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే వరద ముప్పు ప్రాంతం. గతంలో కూడా భద్రాచలం వద్ద గోదావరి ముప్పు ప్రాంతాలు కూడా సురక్ష ప్రాంతాలకు తరచి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పటికే ఆ టైంలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే వరద ఉధృత ప్రాంతాలన్నీ కూడా ఏదైతే మన మండలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్టీఓలు కావచ్చు, ఎక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం సురక్ష ఏదైతే ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో అయితే టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్న నేపథ్యంలోనైతే టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయండి. ఏదైతే వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదు, ఎవరైనా కానీ సహాయ చర్యలు కావాలి అంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే మేము వెంటనే స్పందిస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ తిరుపతి రావు. ఫోన్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో మహిళా రైతు రాములమ్మ మాట్లాడారు. రుణమాఫీపై వసంతపురం రాములమ్మ తనకు 60,000 రూపాయల రుణమాఫీ అయినందున సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఉన్న 1 ఎకరం పొలంలో వరి, వేరుశనగ సాగు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామపురం రైతు వేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు రాములమ్మ. రైతులందరినీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాయిదాలు రూపేట 4 దఫాలుగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం షాద్నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేస్తారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలను చూసిన మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను, వాళ్ళ రైతుకి ఇచ్చిన భరోసాను మాట తప్పకుండా మడమ తిప్పకుండా రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉండు రైతులందరూ కూడా. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను పట్టించుకోకుండా ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరగొద్దు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల గురించి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆ రోజు భరోసాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రైతుకు అండగా నిలబడాలని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఇలా రైతులు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఒక ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి
కొందరు నాయకులు మాట్లాడుతున్నారు కుంటిసాకుల మాటలు. అంటే ఇవాళ రుణమాఫీ చేస్తే ఛాలెంజ్ చేసిన విధవలు కొందరు ఉన్నారు, గతంలో చేసినట్టుగా అనుకుంటున్నారు. వారు ఆ రోజు భూదాన యజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. అన్యాక్రాంతమైన భూదాన భూములను తిరిగి భూదాన బోర్డుకు అప్పగించడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూదాన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలలో పొందపరచడం, ట్యాంక్ బండ్పై అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిన్నారెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు, శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం. వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు భూదాన్ పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, రక్తపాతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ 14, 15, 16 ఈ సభలు అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన్ పోచంపల్లికి పోవడం జరుగుతుంది. ఒక రాత్రి కూడా వారు ఉండడం జరుగుతుంది. ఈ అల్లర్లకు కారణమైనటువంటి ఆ దళిత పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, ప్రపంచంలో ఏ దేశంలో మెజార్టీ ప్రజలను ఏ విధంగా అణిచిపెట్టలేదన్నారు. బీసీల 14 డిమాండ్లపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని వచ్చే నెల 6న చలో పార్లమెంటు ఉద్యమ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆర్ కృష్ణయ్య. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, లోకల్ బాడీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలో జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు 20% ఉన్నాయి. ఇప్పుడు 20% నుంచి జనాభా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్టు 42% కానీ జనాభా ప్రకారం కానీ పెంచాలని, జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతి బీసీ కుటుంబానికి వీళ్ళందరూ కోట్ల రూపాయలు తీసుకొని ముంచేస్తున్నారు బ్యాంకులలో. మా ఊళ్ళకు 20 లక్షలు ఇస్తే ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళందరూ తమ కాలం మీద తాము జీవిస్తారు. అందుకే నేషనల్ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి ఉపాధి పథకాలకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ఇంకా అనేక తదితర డిమాండ్లతోటి ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతుంది. కుక్కట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, అమీర్పేట్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతుంది. ఇటు ఉప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, రామంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నారపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కుషాయిగూడ, కీసర, చర్లపల్లి, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, కాప్రా, సైనిక్పూరి తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనవసరంగా ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విధులు ముగించుకుని ఇంటికి వద్దామనుకున్న వారంతా వర్షంతో ఆఫీసులకే పరిమితమయ్యారు. రోడ్ల మీద మోకాల లోతులో నీరు నిలిచి ఉండడంతో వాహనాలు రోడ్లపైనే మొరాయిస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. చాలా ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. దానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇటు కుక్కట్పల్లి, హిమాయత్ నగర్, అదేవిధంగా మియాపూర్, షేర్లింగంపల్లి, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీ నడిబొడ్డున కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. దాదాపు 1 అవర్ నుంచి కూడా కంటిన్యూ గా వర్షం పడుతుంది. ఎడతెరిపి వర్షంతో ఇటు పలు ప్రాంతాల్లో రోడ్లను కూడా జలమైనటువంటి పరిస్థితి పడుతుంది. ఇటు మేజర్ గా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా కుక్కట్పల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లపై వర్షం నీరు చేరడంతో కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిండుకొని వర్షం నీరు రోడ్లపై చేరింది. దీంతో అక్కడక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 9 కి వర్షం స్టార్ట్ అయింది. దాదాపు 1 అవర్ నుంచి కూడా ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో పాటు ఈదుగాలతో వర్షం పడుతుంటే మరి కొన్ని చోట్ల చిరుజల్లు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మేజర్ గా అయితే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, షేర్లింగంపల్లి, మియాపూర్, కుక్కట్పల్లి, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఇటు అల్పపీడనం ప్రభావంతో ఇటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మరి ఇలాగే వర్షం కంటిన్యూ అవుతే మరి 2-3 రోజుల పాటు ఇలాగే ఉంటే మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు 3 రోజుల నుంచి కురిసిన వర్షాన్ని కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం నీరు ఇళ్లలోకి కొన్ని చోట్ల వచ్చింది. దీంతో కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నైట్ టైంలు కూడా ఇదే విధంగా వర్షం కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు కొంచెం ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ టీంలకు కూడా రంగంలోకి దించి ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే మాత్రం ఎవరికైనా ఇళ్లలోకి వర్షం నీరు చేరితే మాత్రం వెంటనే అప్రమత్తమై ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఇప్పటి వరకు మ్యాన్ హోల్ అని కూడా కొన్ని కూరుకుపోవడంతో అక్కడక్కడ రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు ఆ రూట్ లో వెళ్లాడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేజర్ గా ఇటు బంజారాహిల్స్ నుంచి కోటి వెళ్లేవారు కానీ ఇటు పంజాగుట్ట నుంచి కోటి వెళ్లేవారు కొంచెం పబ్లిక్ వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ కూడుకుపోయి వర్షం నీరు రోడ్డుపై చేయడంతో దాదాపుగా మోకాళ్ళతో వర్షం నీరు అయితే అక్కడక్కడ చేరిన పరిస్థితి. కాబట్టి వీటన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ వద్ద క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు బంగాళాఖాతంలో ఇటు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మరి వర్షం ఈ రకంగా దంచి కొడితే మాత్రం మరి హైదరాబాద్ కి మళ్ళీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా చూసాం. దాదాపు ఇటు ఓల్సిట్ లో గానీ, ఇటు అబ్దుల్లాపూర్ మెట్ లో గానీ
సిటీ శివారు ప్రాంతంలో మాత్రం ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. లాస్ట్ టైం చాలా ఇళ్లలోకి కూడా నీరు వచ్చిన పరిస్థితి కాబట్టి మరి ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికైనా నైట్ టైం ఇబ్బందులు తలెత్తినా, ఎక్కడైనా ఇటు పవర్ సంబంధించి పవర్ కట్స్ సంబంధించి ఇబ్బందులు తలెత్తినా, లేకపోతే ఈదులుగాలకు చెట్లు కూలిపోయినా కానీ జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా పాత ఇళ్లలో కూడా ఉండకూడదు, ఎందుకంటే వర్షానికి గోడలన్నీ కూడా నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉంటది. లాస్ట్ టైం కూడా చాలా చోట్ల ప్రమాదాలు కూడా జరిగిన సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పింది. కాబట్టి ఈ దాదాపుగా 1 hour నుంచి కూడా ఎడతెరిపి లేకుండా సిటీలో వర్షం పలు చోట్ల కూడా దంచి కొడుతుంది. కాబట్టి ఇలాగే 2-3 రోజులు కొనసాగితే మాత్రం హైదరాబాద్ ప్రజలకైతే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, అమీర్పేట్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతోంది. ఇటు ఉప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, రామంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నారపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కుషాయిగూడ, కీసర, చర్లపల్లి, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, కాప్రా, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనవసరంగా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విధులు ముగించుకుని ఇంటికి వద్దామనుకున్న వారంతా వర్షంతో ఆఫీసులకే పరిమితమయ్యారు. రోడ్ల మీద మోకాళ్ల లోతులో నీరు నిలిచి ఉండడంతో వాహనాలు రోడ్లపైనే మొరాయిస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాను బెదిరించే ధోరణితో మాట్లాడటం దారుణమన్నారు. శాంతి వ్యవహారంలో ఆమె భర్తే కంప్లైంట్ చేశారని గుర్తు చేశారు. మధ్యంతరం ఎన్నికలు వస్తాయంటూ కళ్లు మూసుకుపోయి విజయసాయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొత్తం కూడా సర్వనాశనం చేశారే. ఇవన్నీ కూడా బయటికి ఒక్కొక్కటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తా ఉంటే నిజంగా చాలా కనబడతా ఉన్నాయి. వీళ్ళ అవినీతి అక్రమాలు, భూములు, 1000 ఎకరాలు అసైన్ భూములు, ఇళ్ల స్థలాల పేరుతో ఆవు భూములు, బందర్లో మడ భూములు, ఒకటేం కాదు, వీళ్ళు దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్లాన్లు వేశారు, దోచుకున్నారు. ఈ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటకు వస్తుంది. మనం మైనింగ్ లో చూసాం, మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. అధికార లెక్కల ప్రకారం 19,000 కోట్లు ఉంది, ఇంకా అనాధికారికంగా చాలా ఉంది. ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాన్యువల్ చేశారు. ఆన్లైన్ ఏమీ లేవు, మాన్యువల్. ఆ కాగితాలన్నీ స్కాన్ చేసుకుని ఇవన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది. ఆఫీసులన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలాగే చేశారు. మరి ఇప్పుడే కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు. గతంలో ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లైసెన్స్ ఎప్పటికప్పుడు రెన్యూల్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యూల్ చేసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేశారు. ప్రైవేట్ వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు తప్ప, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు పీక్కున్నారు తప్ప అక్కడ నామ్స్ ప్రకారం జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి పాలన సాగించారని, అమరావతి ప్రాంతాన్ని బీడుగా మార్చారని ఫైర్ అయ్యారు. వచ్చే 2 ఏళ్లలో అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్ది రాష్ట్రానికి చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామన్నారు మంత్రి. ఆయన తండ్రి కూడా ఏటివే, ఒక మర్డర్ కేసు ముద్దాయి, ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి ఈ ఏటు, అనేక దోపిడీలకి ఏటు ఇవాళ నిదర్శనం. ఏటుగానే మిగిలిపోతే బాగుండదు. ఉన్న A1 ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్ కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. నేను కూడా A1 స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో
ఆయన చేసిన అరాచకం, ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు, సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి A1గా ముద్రేసింది సమాజం. ఇవాళ ఇటువంటి వ్యక్తులు మన అదృష్టం, నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం. భగవంతుడు ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చి ఇటువంటి బడుద్దాయిలు మీకు వద్దు నాయనా అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళల్లో పూని వైసీపీకి 10 సీట్లు పోగొట్టారు, పార్లమెంటు పోగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడం జరిగింది. తండ్రి ఏటు, కొడుకు ఏటు. మీరందరూ ఏమనుకున్నారంటే ఏటు అనగానే ఇదేదో పై స్థాయిలో ఎక్కడో ఉంది, కానీ ఏటుల ప్రక్రియ మన ఇక్కడే ఉంది. హైదరాబాద్ హబ్సిగూడలోని స్ట్రీట్ నెంబర్ 8లో రామేశ్వరి సిల్క్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ స్థానిక నేతలు హాజరయ్యారు. సిల్క్ ఉత్పత్తుల రంగంలో తమకు అనుభవం ఉందని, వెడ్డింగ్ కలెక్షన్స్ కాన్సెప్ట్ తో రామేశ్వరి సిల్క్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. పట్టు, బ్రైడల్, కంచిపట్టు, పోచంపల్లి, ఉప్పాడ, గద్వాల్తో పాటు లెహెంగాస్, కుర్తీ, మెటీరియల్, డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. రామేశ్వరి సిల్క్స్ ఓపెన్ చేశాము. ఇది ఏ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ అని ఎందుకన్నామంటే మీకు ఎవ్రీ వెరైటీస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ దొరుకుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్, డిజైనర్, ఫ్యాన్సీ, ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది మీకు. మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము వీవర్స్ నుండి డైరెక్ట్గా తీసుకొని మీకు కస్టమర్స్కి అందిస్తూ ఉంటాము. కాబట్టి మేము మీకు హోల్సేల్, కంప్లీట్ హోల్సేల్ ప్రైస్తో మీకు రీటైల్ ఇస్తాము. ఈవెన్ సింగిల్ పీస్ అయినా మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు విత్ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్తో. అదే మా స్పెషాలిటీ రామేశ్వరి సిల్క్స్. రామేశ్వరి సిల్క్స్ ఓపెన్ చేశాము. ఇది ఏ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ అని ఎందుకన్నామంటే మీకు ఎవ్రీ వెరైటీస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ దొరుకుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్, డిజైనర్, ఫ్యాన్సీ, ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది మీకు. మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము వీవర్స్ నుండి డైరెక్ట్గా. అది దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం. అక్కడ లోతైన లోయలో కొలువుదీరిన పరమేశ్వరుడిని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులు దర్శించుకుంటారు. అది కూడా తొలి ఏకాదశి నాడు మాత్రమే ఆయన దర్శించుకోవటం ఆనవాయితీ. ఆయనే లొద్ది మల్లయ్య. కానీ ఈసారి భక్తులకు అవకాశం లేదని అటవీశాఖ అధికారులు ముందు ప్రకటించినా చివరికి నల్లమల్లకు వచ్చిన భక్తులకు దర్శనం ఇచ్చారు. నల్లమల ఒడిలో మరొక చారిత్రక ప్రదేశం లొద్ది. ఇక్కడ పరమశివుడు లొద్ది మల్లయ్యగా పూజలు అందుకుంటున్నాడు. ఎత్తైన జలపాతం, లోతైన గుండం, లింగ స్వరూపుడిగా లొద్ది మల్లయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు. నల్లమలలో కొలువుతీరిన సలేశ్వరం, లోది క్షేత్రాలకు సామీప్యత ఉంది. వన్యప్రాణులు, క్రూర మృగాలు సంచరించే దట్టమైన నల్లమల అడవిలోని లోయ ప్రాంతంలో సాగే అత్యంత సాహసోపేత యాత్ర ఇది. ఇక్కడ మన హిందూ క్షేత్రాలు అనేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎక్కడ లేనటువంటి నిబంధనలు, నియమాలు, పులులు, వన్యప్రాణులు అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి, ప్లాస్టిక్ తో సహా. ఇన్ని రోజులు ఎక్కడ గుర్తుకు రావు. ఇంత దట్టమైన అభయారణ్య ప్లేస్ లో ఉన్నటువంటి మన నల్లమల్ల క్షేత్రంలో లొద్దిమల్లయ్యని దర్శించుకోవడానికి మాకు ఎన్నో ఆటంకాలు సృష్టించారు డిఎఫ్ఓ గారు. మా హిందూ సంఘాలు అందరం కలిసి వారం రోజులకెళ్ళి మేము నిరంతరం కృషి చేసి ధర్నాలు చేసి అచ్చంపేట బంద్కు పిలుపునిచ్చాము. అయినా కూడా హిందువులు అంటే ఎందుకో పక్షపాతం చూపిస్తూ హిందూ దేవాలయాలకు మాత్రం వెళ్లేది లేదు అని చెప్పేసి కరాఖండిగా దీక్షించి కూర్చున్నాడు. అయినా సరే ఈసారి మమ్మల్ని లొద్ది మల్లయ్యని దర్శించుకోకుండా ఎవరు ఆపలేరు అన్న విధంగా మేమా మీరా అన్నట్టు తేల్చుకొని ప్రయత్నంలో మేము సఫలం అయ్యాము.
అయినా కూడా ఉదయం శ్రీశైలం రోడ్డు పైన మమ్మల్ని అడ్డంకులు సృష్టించారు. మళ్ళీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము మళ్ళీ ధర్నాలు చేశాము. దానివల్ల ఈ రోజు వేలాది మంది భక్తులకు అవకాశం కలిగింది. కానీ ఈ ప్రాంతం లోపల ఏకాదశి పర్వదినం వచ్చిందంటే ఈ నల్లమల్ల ప్రాంతంలో దట్టమైన అడవిలో వెలిసినటువంటి ఈ యొక్క లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. ఒకసారి దట్టమైన అడవి లోపల ఈ లోయలు, గుట్టలు, రాళ్లు, రప్పలు మొత్తం దాటుతూ లోయలోపై దిగి మరి ఆ గుండం లోపల స్నానం చేసి ఆ లొద్ది మల్లయ్య స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మా జన్మ ధన్యమవుతుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసించి ఈ ఏకాదశి పర్వదినాన ఈ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తరతరాలుగా వస్తున్నటువంటి యానావాయితీని ఈ మధ్య కాలం లోపల ఫారెస్ట్ అధికారులు అనేక నియమ నిబంధనలతోని, ఆంక్షలతోని, నిర్బంధాలతోని భక్తులను నిలువరిస్తా ఉన్నారు. ఇక్కడికి రాకుండా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అధికారులు చెప్తున్నటువంటి మాట ఆంక్షలని పర్యావరణ పరిరక్షణ కోసం, జంతువుల రక్షణ కోసం అని చెప్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు హిందువులు ఎవరు వ్యతిరేకం కాదు. ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ వృక్షో రక్షితి రక్షిత అని చెప్పేసి నినాదం ఇచ్చిందే హిందువులు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు పెడితే దేశం అంతా కూడా మొక్కలు నాటి పచ్చదనం కోరుకునేటటువంటి హిందువులు. ఒక్కరోజు వచ్చినంత మాత్రాన పర్యావరణానికి ఇబ్బంది లేదు. ఆషాఢ ఏకాదశి నాడు లొద్ది మల్లయ్యను భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ. లక్షలాది మంది జనం శివనామస్మరణతో లొద్ది మార్గం మారుమోగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా లొద్ది మల్లయ్యను భక్తులు దర్శించుకుంటారు. అయితే క్రూర మృగాలు సంచరించే ప్రాంతం కావడం ఈసారి భక్తులను అనుమతించబోమంటూ ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. భక్తులను లొద్ది వైపు వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. భక్తులు నిరసనలు చేయడంతో లొద్దికి వెళ్లేందుకు చివరికి అనుమతినిచ్చారు. సలేశ్వరం భక్తులకు అనుమతినిస్తామని చెప్పే ఫారెస్ట్ అధికారులు లొద్ది మల్లయ్య దర్శనానికి ఆంక్షలు విధించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరికి దర్శన భాగ్యం భక్తులకు లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లొద్ది క్షేత్రానికి సంవత్సరానికి ఒకటే రోజు ఏకాదశి సందర్భంగా హిందువులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఆ లొద్ది క్షేత్రానికి దిగి అక్కడ ఉన్నటువంటి గుండంలో స్నానం చేసి స్వామివారికి తల పెట్టి వారి యొక్క కోరికలను కోరుకొని మళ్లీ వచ్చే సంవత్సరం వరకు అవి నెరవేరాలన్న ఉద్దేశంతో అక్కడ భక్తులందరూ కూడా ఆ విశ్వాసంతో ఈ యొక్క లొద్ది క్షేత్రానికి వస్తారు. ఈ వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భక్తులను రానియకుండా భక్తునికి దేవునికి మధ్యన దూరం పెంచడానికి ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. పొద్దున్న వచ్చే వరకు పర్మిషన్ లేదు అని కూడా మమ్మల్ని కూడా పంపించారు. చాలా మందిని పంపించారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ధర్నా చేస్తేనే దేవుని దగ్గరికి వచ్చే కర్మ ఏర్పడింది మనకు. మన హిందువులకు ఎటు చూసినా ఇదే ఉంది. లొద్దికి చేరుకోవాలంటే నల్లమల అటవీ మార్గం గుండా 2 దారులు ఉన్నాయి. బల్మూరు మండలం బాణాల మీదుగా లొద్దిని చేరుకోవచ్చు. మరొక మార్గం శ్రీశైలం రహదారిలోకి బేస్ క్యాంపు నుండి అటవీ మార్గంలో నడక దారిలో లొద్ది చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో గిరిజనులు పూజారులుగా వ్యవహరిస్తారు. సాధారణ సమయాల్లో లొద్ది మల్లయ్యను దర్శించుకోవడం అత్యంత కష్టమైన పని. కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే తొలి ఏకాదశి నాడు లొద్ది మల్లయ్య క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. ఈసారి ఆ దర్శనానికి అవకాశం లేదని, పులులు సంతానోత్పత్తిలో ఉంటాయని అటవీశాఖ అధికారులు ముందుగా ప్రకటించిన చివరకు ధార్మిక సంఘాలు ఆందోళనలతో వెనక్కి తగ్గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.